ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సేవామూర్తి వి శంకర్ గారు సమాజ సేవలో నిరంతరం ముందుండే గొప్ప వ్యక్తిత్వం కలవారు. ఎల్బీ నగర్, న్యూ నాగోల్ నుండి వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ముందుగా ఈ శివభక్తులు ఘంటానాదం చేస్తూ భక్తి పారవస్యంతో శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన చండీశ్వర గోత్రంపై ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా గంగాధరునికి అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. అనంతమంగళకర్పూర నీరాజనం దర్శయామి. పతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణః ఫలసిద్ధిరస్తు. యవితాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తిం. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని హోమంలో నెయ్యి నవధాన్యాలను సమర్పించి దైవకృపను పొందారు. ఓం భూర్భువస్సుం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. అగ్నయే నమః స్వాహా. మహామృత్యుంజయాయ నమః స్వాహా. ఓం భూ స్వాహా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామి చెంత పూజించిన ఇటుకలను భక్తులకు ఇవ్వగా వాటిని తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి వంతుగా ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. సేవామూర్తులు వి శంకర్ గారి జన్మదినం సందర్భంగా వారి భార్య బాలమణి గారిని భాగం చేస్తూ అభాగ్యుల వసతి భవన నిర్మాణంలోని 4వ అంతస్తు కోసం విలువైన విరాళమందించి అనాథులకు కొండంత అండగా నిలిచారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అనంతరం మానసిక వైకల్యులకు వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షునిగా, ట్రస్ట్ బోర్డు మెంబరుగా సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న వి శంకర్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం హృదయపూర్వకంగా కోరుకుంటుంది. ఇక్కడ అనాథాశ్రమం ఉంది కాబట్టి ఒక 1 year కిందనే వచ్చినాం మేము. ఇక్కడ చూస్తే ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండే, ఇప్పుడు మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. శివాలయం కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇవన్నిటి కూడా మాతో రేపు ఫ్యూచర్లో ఏది చేయాలనుకున్నా అది చేయడానికి ముందుకు వస్తున్నాం. రేపు టెంపుల్కి కానీ అన్నదాన కార్యక్రమం కానీ మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళందరినీ చూసినాక చాలా సంతోషంగా ఉంది. నా బర్త్డే కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు మా తాత బర్త్డే కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏదో కొంత తెచ్చి నేను మా వంట మేము ఇచ్చాము. మీరు కూడా ట్రై చేయండి మీ వంతు ఇవ్వడానికి. థ్యాంక్ యూ. పిడికెడు మెతుకులు దొరక్క పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథుల ఆశ్రమం. మీ కుటుంబ సభ్యుల శుభకార్య, వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ దీనులకు అన్నదానం చేయండి. బియ్యము, పప్పు, నూనె, కూరగాయలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి.
దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.